విద్యుత్ శాఖ ఏడీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మణికొండలో ఏడీఏగా అంబేద్కర్ పనిచేస్తున్నాడు. ఏసీబీ అధికారులు ఉదయాన్నే 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు పలు చోట్ల ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఏడీఏ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంబేద్కర్ బంధువుల ఇళ్లలో 2 కోట్ల నగదును సీజ్ చేశారు. ఏసీబీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, విద్యుత్ శాఖ ఏడీ ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజామునే 15 బృందాలుగా విడిపోయి విద్యుత్ శాఖ ఏడీ అయినటువంటి అంబేద్కర్ ఇంట్లో ఇంకా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. గుట్టలుగా భారీగా నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ అయినటువంటి సతీష్ ఇంట్లో 2 కోట్ల నగదును కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అంబేద్కర్ బినామీలకు సంబంధించి ఇంకో మరోవైపు ఏసీబీ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం 18 చోట్ల ఏసీబీ అధికారులు అయితే తనిఖీ నిర్వహిస్తున్నామైతే చెప్తా ఉన్నారు. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇందులో భారీగా ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఏడీగా ఉన్నటువంటి అంబేద్కర్ చాలా లంచావతారం ఎత్తినట్లుగా తెలిసింది. ప్రతి పనికి ఒక పేమెంట్ గా మారి ఒక పేమెంట్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అంబేద్కర్ వ్యవహారాలపైన ప్రస్తుతం ఏసీబీ అధికారులు విస్తరించే పాటు ఇప్పటికే గతంలో కూడా చూసాం ఈఎన్సీ ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్ల పైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం. ప్రస్తుతం విద్యుత్ శాఖ పైన ఏసీబీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఏడీ అనేటువంటి అంబేద్కర్ పైన ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు సోదాలు ముగిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఆస్తి పత్రాలు, డబ్బులు కూడా లభ్యం అవుతుండడంతో వాటన్ని కూడా వైపు విచారిస్తున్నారు. ఎక్కువగా బినామీ ఆస్తులకు సంబంధించి వాటిని గుర్తించడంతో వాటిపై పరిశీలించడంతో పాటు రేపటి వరకు కూడా ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తామని అయితే ఇది చెప్తా ఉన్నారు. రైట్, థాంక్యూ అమర్.